బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో వీకెండ్ లో పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోయింది. మా సెంటర్స్ లో ఓకే అనిపించుకుంది, కానీ మిగిలిన చోట్ల మాత్రం కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉండగా వీకెండ్ ఎలాగోలా కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర మినిమం 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే డీసెంట్ హోల్డ్ ని చూపించింది అని అనుకోవచ్చు. అనుకుంటే ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 62 లక్షల షేర్ ను మాత్రమే వసూలు చేసి ఆల్మోస్ట్ సండేతో పోల్చితే మండే 65% కు పైగా డ్రాప్స్ ను దక్కించుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 68 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 1.2 కోట్లకు పైగా గ్రాస్ ను మాత్రమే అందుకుంది. దాంతో టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 2.07 కోట్లు, సీడెడ్ లో 73 లక్షలు, ఆంధ్రాలో 2.26 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 5.06 కోట్ల దాకా షేర్ ను 8.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో 70 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 5.76 కోట్ల దాకా షేర్ ను 10.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసి మొత్తం మీద బిలో పార్ కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తూ ఉండగా 17 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4 రోజుల్లో 34% మాత్రమే రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 11.24 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.